నా జై భీములు. 78 సంవత్సరాల స్వతంత్ర కాలంలో అనేక మంది దళిత బహుజనులు రాజకీయ పార్టీలు పెడుతున్నారు. నామకావాసిగానే రాజకీయ పార్టీలు పెడుతున్నారు గానీ, ఓటర్లు ఎవరైతున్నారో గ్రామాలను మీరు మార్పు చెందించుకోలేకపోతున్నారు. మీ రాజకీయ పార్టీలను రాజ్యాధికారం వైపు పయనించేలాగా చేయలేకపోతున్నారు. ఆ రోజు బాబాసాహెబ్ అంటారు, ఓటొచ్చింది మీ హృదయ గుండెల మీద రాసుకోండి, మీరు స్వేచ్ఛ సమానత్వంతో జీవించండి. ఓటు తెచ్చాడు. ఆయన రక్త మాంసాలను అడ్డంగా పెట్టి తెచ్చాడు. ఎంతో శ్రమించి తెచ్చాడు. తన మేధస్సుని అడ్డంగా పెట్టి తెచ్చాడు. కానీ ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రజల్లో మనం కూర్చోబెట్టలేకపోతున్నాం. ప్రజల్లో ఒక రాజ్యాధికారం కోసం మనం ప్రజానికాన్ని, ఓటర్ని మన వైపుకు మలుచుకోలేకపోతున్నాం. ఎక్కడ ఫెయిల్ అవ్వాం, ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వాం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు తెచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కి జేపీ కృపాల్ అనే కాంగ్రెస్ సీనియర్ లీడర్కి ఇద్దరికి ఒక చిన్న చర్చ జరుగుతుంది. ఏం అంబేద్కర్ ఈవేళ చాలా సంతోషంగా హుషారుగా ఉన్నామని అంబేద్కర్ని అడిగితే జేపీ కృపాల్ అని బ్రాహ్మణుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, జేపీ, ఇప్పటి వరకు మీరు రాణుల కడుపుల నుండి రాజులను పుట్టించారు, కానీ ఇక నుంచి అలా చల్లదు, బ్యాలెట్ బాక్సుల నుంచి రాజులను పుట్టిస్తానన్నాడు. అంటే కులము, మతము తారతమ్యం లేకుండా ఓట్లతోటి ఎవరైనా రాజ్యాధికారానికి రావచ్చు. అప్పుడు జేపీ కృపాల్ ఏమంటాడంటే, అంబేద్కర్, నువ్వు చెప్పింది నిజమే, కానీ మీ దగ్గర ఓటు ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డబ్బులతోటి మీ ఓట్లు కొంటామన్నాడు. చరిత్ర చూసుకుంటే 78 సంవత్సరాలు అలాగే జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, మా ప్రజలు ఓటు అనే చైతన్యాన్ని, ఓటు అనే జ్ఞానాన్ని, ఓటుని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నప్పుడు మీరు అడుక్కోవడానికి కూడా పనికిరాడు. ఈ క్రియని, ఈ చర్యని, ఈ ఓటర్ యొక్క మొబిలైజేషన్ని అనేక దళిత బహుజనులు, రకరకాల పార్టీలు రకరకాలుగా పెడుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రంట్గా ఎందుకు ఏర్పడటం లేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఒకే ఒక్కడు భారతదేశంలో ఓటుతోటే డన్ కొట్టాడు, అతనే కాన్షీరామ్. కాన్షీరామ్ నమూనాని ఎందుకు తీసుకోవటం లేదు? అంబేద్కర్ యొక్క సిద్ధాంత భూమికను ఎందుకు తీసుకోవటం లేదు? మీరు గ్రామాలకు ఎందుకు వెళ్ళటం లేదు? ఎక్కడో టౌన్లో ఒక ఏసీ రూమ్ తీసుకొని మీటింగులు పెట్టుకొని అక్కడ వచ్చిన వాళ్ళతోటే రాజకీయ సిద్ధాంతాలు చెప్పుకొని ఎటోళ్ళట్టు వెళ్ళిపోతున్నారు తప్పితే, గ్రామాలు, ఓట్లు కలిగినటువంటి గ్రామాలు, సంపద ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఓట్లు ఎక్కడ ఉంటాయి? ప్రజల్లో ఉంటాయి, గ్రామాల్లో ఉంటాయి. గ్రామ ప్రజల్ని మీరు మొబిలైజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరి జెండా వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి నాయకత్వం వాళ్ళది. ఐక్య నాయకత్వానికి రావటం లేదు, ఉమ్మడిగా రావటం లేదు. అదే నా బాధ. ప్రజలకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు? దళిత బహుజన ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారు? ఏ భరోసాతోటి మీరు పార్టీలు పెడుతున్నారు? ఏం హామీలతోటి మీరు రాజకీయ పార్టీలు పెడుతున్నారు? రాజకీయ పార్టీ పెట్టారు, ఓకే, బ్రహ్మాండం. కానీ ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి, ఒక భరోసా ఇవ్వాలి, మీ వైపుకు మలుచుకోవాలి. అది ఒక్కడు చేశాడు, కాన్షీరామ్. కాన్షీరామ్ తన ప్రజలను, మన ప్రజల్ని ఓన్ చేసుకున్నాడు, రాజ్యాధికారానికి వచ్చాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని కలిగించలేని పార్టీలు అవసరమా మనకి? ఏకైక పార్టీలు, ఒంటరిగుండా పార్టీలు, అందరూ ఒక ఫ్రంట్ కట్టొచ్చు కదా. దళిత భోజన ఫ్రంట్ కడదాం, అందరం కలిసి రండి, గ్రామాలకు వెళ్దాం, ఓటర్ల దగ్గరికి వెళ్దాం, వాస్తవానికి 1కి 10 సార్లు అయినా విలేజ్లు తిరుగుదాం, సమైక్య భారత్లో ఒక రాజ్యాధికారాన్ని నియమిద్దాం. బాబాసాహెబ్ కలలు కన్నా రాజ్యాధికారాన్ని, రుచి చూపించిన కాన్షీరామ్ రాజ్యాధికారాన్ని చూపించినప్పుడే మనకి ఈ సంపదలన్నీ మన ప్రజలకు అందుతాయి తప్పితే, మనం ఇంకా చెప్పుకుంటా, పార్టీలు పెట్టుకుంటా, ఏదేదో వ్యక్తులుగా కొన్నిసార్లు మీటింగులు చెప్పుకుంటుంటే రాజ్యాధికారం రాదు. ప్రజల్లోకి వెళ్ళాలా, భరోసా ఇవ్వాలా, నమ్మకాన్ని ఇవ్వాలా, నీ నాయకుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ప్రజలు నమ్మాలి, అప్పుడే రాజ్యాధికారం వస్తుంది తప్పితే, మనం కాలయాపనతోటి వ్యక్తికి ఒక పార్టీ, మనిషికి ఒక పార్టీ, మనిషికి ఒక సంఘం బస్టు పట్టిస్తున్నారు అంబేద్కరిజాన్ని, కాన్షియిజాన్ని. దయచేసి మార్చుకోండి, ఒక ఫ్రంట్గా వద్దాం, ఒక ఐక్యత మూమెంట్ తీసుకొద్దాం, ఒక రాజకీయ ఎజెండాని, ఉమ్మడి ఎజెండాని నిర్మించుకొని గ్రామాల్లోకి వెళదాం, పల్లెల దగ్గరికి వెళ్దాం, అణిచివేత బ్రతుకుల దగ్గరికి వెళ్దాం, వాస్తవాలు చెబుదాం. గ్రామాలకు వెళ్ళటం మర్చిపోయారు, అణిచివేత బ్రతుకు ప్రజల దగ్గర విషయాలు చెప్పడం మర్చిపోయారు.
ఎందాక అగ్రవర్ణ పార్టీల గురించే పల్లెల్లో చర్చించుకుంటున్నారు తప్పితే మన పార్టీల గురించి చర్చ అది మీడియా ఏది మాట్లాడేది మర్చిపోయాం మనం. తెలుసుకోండి, అందరం ఫ్రంట్ కడదాం, ఒక ఐక్యవేదికగా వద్దాం. జై భీమ్.